అమానుషంగా రైతులపై కాల్పులు జరిపిన హర్యానా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని రైతు కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. హర్యానాలో రైతులపై పోలీసులు కాల్పులు జరిపి ఒకరిని చంపి మరి వందలాది మంది రైతులను గాయపరిచిన ఘటనలో ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గురువారం నాడు ఈ సందర్భంగా ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు కారం రాఘవ అధ్యక్షత నిర్వహించిన సభలో సిపిఐ నాయకులు జేవి రమణరాజు, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ, ఐఎఫ్టియు వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఎం జీవరత్నం, రైతు కూలీ సంఘం నాయకులు తలారి ప్రకాష్, జె వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. వెంటనే శిక్షించాలి. శుభకరణ్ సింగ్ ని చంపిన వారిని వెంటనే శిక్షించాలి. ఎవరైతే శుభకరణ్ సింగ్ ని చంపిన వారిని వెంటనే శిక్షించాలి. ఎవరైతే శుభకరణ్ సింగ్ చంపిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. పంజాబ్ నుండి పాదయాత్రగా వస్తున్న రైతులు హర్యానా బోర్డర్లో ఎంటర్ అవగానే హర్యానా పోలీసులు వారిపై లాఠీ చార్జీ, బాష్పాయు, రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. దాంట్లో శుభకరణ్ సింగ్ అనేటువంటి ఒక 20 సంవత్సరాల యువకుడు మరణించాడు. వందలాది మంది రైతులు గాయపడ్డారు. ఈ చర్యల్ని మా ఎస్కేఎం రైతు కార్మిక సంఘాల సమన్వయ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించడం కోసం, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం 3 నల్ల చట్టాలు చేసింది. ఆనాడే రైతులు 2020 నుంచి 2021 వరకు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ఉద్యమాన్ని విరమించడానికి ఆనాడు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చకపోగా నేడు రైతుల మీద విపరీతమైన దాడులు చేస్తుంది. ఒక 15 రోజుల క్రితమే స్వామినాథన్ కమిటీకి ఒక సిఫారసు ప్రభుత్వానికి చేసిందని చెప్పి, అది మంచిదని చెప్పి ప్రభుత్వం ఒక అవార్డు ఇచ్చింది. కానీ అదే స్వామినాథన్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాన్ని అమలు చేయమన్నారు. రైతులు పండించేటువంటి పంటకి గిట్టుబాటు ధర చట్టం చేయమన్నారు ప్రధాన డిమాండ్. అదేవిధంగా వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి విద్యుత్ మార్పులు ఏవైతే ఉన్నాయో విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని రద్దు చేయమని చెప్పంటే ఆనాడు రద్దు చేస్తామని చెప్పి ఈనాడు మళ్ళీ అదే అమలు చేస్తున్నారు. ఆనాడు అనేక మంది రైతుల మీద కేసులు పెట్టారు. ఆ కేసులు రద్దు చేయమని చెప్పి ఈనాడు ఆందోళన చేస్తుంటే ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో శుభకరణ్ సింగ్ అనే 23 సంవత్సరాల యువకుడు మరణించాడు. పంజాబ్ ప్రజలు భగత్ సింగ్ వారసులు. ఆనాడు 23 సంవత్సరాల వయసులోనే భగత్ సింగ్ తన నవ్వుతూ ఉరికంబానికి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈరోజు కూడా భారతదేశ రైతాంగం కోసం, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. వారి పోరాటానికి మేము సంఘీభావం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్వర్గీయ బుడ్డేపల్లి రాజగోపాల్ 33వ వర్ధంతి వేడుకలను శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ కేటీ రోడ్లో గురువారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ జీవితేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ గిరిబాబు, ఎవ్వరి మోహన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 6 ప్రధానమంత్రుల వద్ద బుడ్డేపల్లి సేవలు అందించారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. పత్రికా కార్యాలయాలు, విలేకరులపై దాడులకు తెగబడుతున్న అధికార పార్టీ దాష్టీకానికి నిరసనగా గురువారం నాడు రాయలసీమలోని గుంతకల్లు పట్టణంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గురువారం నాడు ఈ సందర్భంగా పార్టీ గుంతకల్లు డివిజన్ కమిటీ కార్యదర్శి బి సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించామని చెప్పారు. స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. కాబట్టి ఆ విధమైన పద్ధతులు అవలంబించాలే కానీ హింసాయుత పద్ధతులు అవలంబించడం కరెక్ట్ కాదని చెప్పి వైసీపీ కార్యకర్తలకు చెప్పడం జరుగుతుంది. ఇంకా సంబంధించినటువంటిది ఏదైతే మన ఘటనకు పాల్పడినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా విలేకరుల మీద ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరుపుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పత్రికా రంగంకు సంబంధించినటువంటి విలేకరుల మీద కానీ కార్యాలయాల మీద కూడా దాడులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి గుంతకల్పట్నంలోని అజంతా సర్కిల్ నందు సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల పైన జరిగినటువంటి దానిపై ఈరోజు ఇక్కడ గుంతకల్
అజంతా సర్కిల్లో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే నెల రోజుల్లోనే 3-4 దాడులు అయితే జరిగినాయి. అది ఉరవకొండలో మన సీఎం జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఉరవకొండ ఒక విలేకరుని కొట్టడం జరిగింది. అలాగే రాప్తాడు సిద్ధం అంటూ ప్రోగ్రాం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కూడా ఫోటోగ్రాఫర్ కృష్ణ ఆయన కూడా కృషితో ఈ వైసీపీ కార్యకర్తలు అతను కొట్టడం చాలా దుర్మార్గం. అలాగే నిన్నలేక మొన్న కూడా కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన కూడా ఈ వైసీపీ యువకులు రాళ్లతో అద్దాలు పగలగొట్టి వారిని చాలా హింసాత్మకంగా కొట్టడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలోని మధ్యకేరలో కూడా ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టును కూడా ఈ వైసీపీ నాయకులు కొట్టడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఇలా పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా సిగ్గుతో తలదించుకునే విధంగా ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ పత్రిక ఏమైనా సమస్య జరిగినప్పుడు దాన్ని బయటకు తీసుకొచ్చేది ఒక విలేకరి. ఆ విలేకరుని వాళ్ళు కొట్టడం అంటే చాలా దుర్మార్గం. ఎందుకంటే అసలు వాళ్ళు చైతన్యంగా ఉండాలి. ఆ చైతన్యంతోనే ఒక వార్తను బయటకు తీసుకొచ్చి ప్రజలకు ఇంకా చైతన్యవంతం పరిచే విధంగా ఈ విలేకరులు చాలా గొప్ప పని. Please like, share, subscribe our channel.